తెలంగాణ కాంగ్రెస్ మారిపోయిందా? నాయకుల్లో పరిణితి పెరిగిపోయిందా? చిన్న ఛాన్స్ దొరికితే చాలు చెలరేగిపోయి అవతలను ఆడేసుకుందామని ఆరాటపడే నాయకుల్లో కూడా మార్పు వచ్చిందా? ఇంతకీ ఈ పరిణితి చర్చలు ఇప్పుడెందుకు కొత్తగా జరుగుతున్నాయి? ఏ విషయంలో మార్పు కనిపిస్తోంది? తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు మొదలైనట్టు కనిపిస్తోంది. సందర్భం దొరికితే చాలు తమకు అనుకూలంగా వాడేయడం కాంగ్రెస్ పార్టీలో కామన్. కానీ ఇప్పుడు మాత్రం వాతావరణం దానికి భిన్నంగా నడుస్తోందట. నాయకులంతా మారిపోయారా, లేదంటే పార్టీ డిఎన్ఏలోనే మార్పు వచ్చిందా అనే చర్చ మొదలైంది. సహజ ధోరణికి భిన్నంగా పరిస్థితులు ఉండడం మంచిదే అయినా ఈ పరిస్థితిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్లో పోస్టు పెట్టారు. 10 ఏళ్లు నేనే సీఎం అని ప్రకటించుకోవడాన్ని నిఖార్సైన పార్టీ కార్యకర్తలు ఒప్పుకోరంటూ ట్వీట్ చేశారాయన. మామూలుగా అయితే ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది. ఆ లెక్కన చూసుకుంటే పార్టీ నాయకులు సీఎం వ్యతిరేక శిబిరం నుండి పెద్ద ఎత్తున విమర్శల దాడి మొదలయ్యేది. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్కు అనుకూలంగా వ్యతిరేకంగా దుమ్ము దులిపేవాళ్లు కాంగ్రెస్ లీడర్స్. అధికార పీఠం మీద కూర్చున్న నేతలు ఎక్కడ దొరుకుతారా అని కాచు కూర్చునే బ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది కాంగ్రెస్ లో. అలాంటి వాళ్లంతా నేరుగా మీడియాలోనే మాట్లాడేవారు. కానీ ఈసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ తర్వాత పార్టీలో నాయకులు ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. అసలు ఎక్స్ మెసేజ్ మీద పార్టీలో పెద్దగా చర్చ కూడా జరగలేదు. ఎవరికి వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకున్నా బయటపడి ఎక్కడా మాట్లాడలేదు. ఇది గతానికి భిన్నమైన పరిస్థితి. ప్రస్తుతం సీఎం రేవంత్కు వ్యతిరేకంగా ఎవరూ నోరు విప్పలేదు. అదిపోను మల్లు రవి, సంపత్ లాంటి నాయకులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు కూడా. ప్రజల అభిప్రాయమే రేవంత్ చెప్పారన్నది వాళ్ళ వెర్షన్. కాంగ్రెస్ సహజ వైఖరికి భిన్నంగా పరిస్థితులు ఉండడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ట్వీట్ తర్వాత నాయకులు ఎవరైనా స్పందిస్తారేమోనని, అది ప్రతిపక్ష పార్టీకి అస్త్రంగా మారుతుందేమోనన్న చర్చ జరిగింది. కానీ కాంగ్రెస్ లో గతంలోలా పరిస్థితి కనిపించలేదు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పార్టీలో ఒకరిద్దరు సీనియర్ నేతల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండొచ్చు, కానీ వాళ్లు కూడా ఎక్కడా రియాక్ట్ కాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దగ్గర పడుతున్న క్రమంలో నాయకుల్లో కొంత అసంతృప్తి సహజంగానే ఉంటుంది. కానీ అలాంటి వాళ్లు కూడా ఎక్కడా బయటపడకుండా గప్చిప్గా ఉండిపోయారు. వ్యవహారమంతా చూస్తుంటే కాంగ్రెస్ నేతల్లో చాలా పరిణితి వచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అయితే బయటపడ్డది రాజగోపాల్ ఒక్కడే అయినా కామ్గా ఢిల్లీకి లెటర్స్ పెట్టే నేతలు కూడా లేకపోలేదు. కానీ అది బహిర్గతం కాకుండా ఉండడం ముఖ్యమంత్రికి కలిసొచ్చే అంశం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులపై యాక్షన్ రియాక్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఎవరూ బయట మాట్లాడొద్దని పదే పదే చెప్తూ వచ్చారు. కాబట్టి నేతల్లో మార్పు వచ్చిందా అని కూడా మాట్లాడేసుకుంటున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ మారిందా, లేక అధిష్టానం దగ్గర సీఎం రేవంత్ ఇమేజ్ పెంచుకున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు రాజకీయ పరిశీలకులు.